श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिचारणपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కాకపోతే కన్యారాశి వాళ్ళకి వివాహం అనే సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది, వివాహం అనే విషయంలో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయా, లేకపోతే వివాహం అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వివాహం అయిపోయింది పిల్లలు కలిగారు అయినా సరే ప్రాబ్లమ్స్ ఉంటున్నారు ఇద్దరు అనేదాన్ని మనం తెలుసుకుందాం. లేకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి ఉత్తర హస్త చిత్త నక్షత్రం ఇందులో ఉంటాయి. కన్యారాశిని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి, మీనరాశిలో ఉన్నటువంటి గ్రహం అంటే గురుడు వివాహకారకుడు అయ్యాడు. మరి ఈ గురుడు కనుక సరిగ్గా జాతకంలో బాగోకపోతే వివాహానికి ఇబ్బందులు వస్తాయి. మరి గురుడు బాగుండాలంటే ఏం చేయాలి? కన్యారాశి వాళ్ళకి పెళ్ళి అయిపోయిందండి, ఇద్దరు పిల్లలు ఉన్నారండి, కానీ భార్య భర్త ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, పిల్లలు మొండిగా ఉన్నారు, కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి అశాంతి కలుగుతోంది అంటే ఈ రుద్రహోమం చేయించండి. ఏవి? బుధుడు, ఆ తర్వాత బంధుత్వానికి సంబంధించిన గ్రహం కుజుడు, వివాహానికి సంబంధించిన గ్రహం గురుడు. బుధ కుజ గురు ఈ మూడు గ్రహాలకి జపశాంతులు చేయించి తర్పణాలు వదిలిపెట్టి దానాలు ఇచ్చి ఆ తర్వాత రుద్రపారాయణం చేయించి రుద్రహోమం చేయించండి. అలాగే విష్ణు పూజా కార్యక్రమం చేయండి. లగ్న రాశికి అధిపతి లక్ష్మీనారాయణ పూజ చేయించండి. తప్పకుండా మంచి సంబంధం దొరుకుతుంది. అయితే ఏంటంటే చాలా సంబంధాలు చూస్తున్నామండి, అసలు కుదరట్లేదు, ఎటువంటి సంబంధం తెలుసుకోవాలి, అసలు ఎలా మనం సంబంధాన్ని ఒప్పుకోవాలో తెలియట్లేదండి. మా అబ్బాయికి 32 ఏళ్ళు వచ్చాయి కానీ పెళ్ళికి ముందుకు వెళ్ళట్లేదు. కొంతమందికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎదుటి వాళ్ళు చూస్తున్నటువంటి కష్టాలు అన్నీ చూసి పెళ్ళి ఎందుకులే అని చెప్పేసి వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇందులో ఈ యొక్క రుద్రహోమం బాగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క కేతు కనెక్షన్ ఉంటే కనుక వివాహానికి సంబంధించిన దానికి, కేతువు గురువు కలిసి ఉంటే కూడా వివాహానికి కొంచెం దూరంగా ఉంటారు. అటువంటివి కూడా వీళ్ళకి నీరసంగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గురుడికి, కేతుకి, కుజుడికి, బుధుడికి 4 గ్రహాలకి జపం చేయించి తర్వాత రుద్రహోమం చేసి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం చేసిన తర్వాత రుద్రహోమం చేయండి. తప్పకుండా మంచి పెళ్ళి అవుతుంది, మంచి సంబంధం జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటే కూడా ఇందులో అన్యోన్యత బాగా పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి ద్విస్వభావ రాశి అంటే 2 రకాల ఆలోచనలు ఉంటుంటాయి కాబట్టి కొంచెం మెయిన్ రాశి వాళ్ళు కూడా అలాగే కొన్ని కష్టాలు పడుతుంటారు కాబట్టి వీళ్ళిద్దరికి కుదరడం కొంచెం కష్టం అవుతుంది. అది కుదిరితే మాత్రం మంచి సంబంధం కుదురుతుంది. కుదరాలంటే కూడా నేను చెప్పిన రెమెడీస్ పాటించండి. మీకు పర్సనల్ విషయాలు ఏమైనా జాబ్ గురించి అడగాలనుకుంటే నాకు కాల్ చేసి అడగచ్చు. అలాగే మేము సమాధానం చెప్తాము. ఇవన్నీ కూడా రెమెడీస్ చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీ ఇంటి దగ్గర కానీ మా గుళ్ళో కానీ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మెయిన్ రాశి వాళ్ళలో ఉన్నటువంటి సంబంధం కూడా చూడొచ్చు. చూస్తే కూడా బాగానే కుదురుతుంది.